ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా, ఏ తాళిబొట్టు కట్టకుండా, ఏ నికా చేసుకోకుండా, ఏ చర్చిలో పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడమే సహజీవనం. అంటే నీకు ఇష్టం వచ్చినంత వరకు నాతో ఉండు, నాకు ఇష్టం వచ్చినంత వరకు నీతో ఉంటా, నాకు నచ్చినప్పుడు నిన్ను వదిలేస్తా, నీకు నచ్చినప్పుడు నన్ను వదిలేసి ఎవరు బతుకు వాళ్ళని బ్రతుకుదాం. నీ ఆస్తి మీద నాకు అక్కర్లేదు, నా ఆస్తి మీద నీకు అక్కర్లేదు, నీ సంపాదన మీద నాకు అక్కర్లేదు, నా సంపాదన మీద నీకు ఇవ్వను. ఇది సహజీవనం అంటే. బట్ ఇప్పుడు సహజీవనాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలన్నటువంటిది మధ్యప్రదేశ్ యూసీసీలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. సహజీవన సంబంధాల మీద పలు కీలక నిబంధనలు ప్రతిపాదించారు. సహజీవన బంధంలోకి ప్రవేశించే జంటలు తమ నివాస పరిధిలోని జిల్లా రిజిస్ట్రార్ వద్ద తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఆ బంధం ముగిసిపోతే దానిని అధికారికంగా రద్దు చేసుకోవాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే గరిష్టంగా 3 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ముసాయిదా బిల్లును రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ముసాయిదా ప్రకారం సహజీవన బంధంలోకి ప్రవేశించే జంటల విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేయాలి. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో లివిన్ జంటల వివరాలను నమోదు చేసి నిర్వహించాల్సి ఉంటుంది. సహజీవన జంటల గురించిన సమాచారాన్ని పొరుగువారు లేదా ఇంటి యజమాని సమాచారం ఇవ్వడానికి కూడా ముసాయిదా అవకాశం కల్పించింది. భాగస్వామిని పురుషుడు విడిచిపెడితే మహిళకు భరణం చెల్లించాల్సి ఉంటుందని కూడా ప్రతిపాదించింది. ఇది కేసు నిలవదు, ఎందుకంటే సుప్రీంకోర్టే అనేక తీర్పులు ఇచ్చేసింది. ఇది వీళ్ళు బిల్లు చేయొచ్చు, తర్వాత ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కేసు ఎగిరిపోతుంది, బిల్లునే రద్దు చేసేస్తుంది. ఎందుకంటే అబ్బాయి పెళ్ళైన అమ్మాయి పెళ్లిగాని అబ్బాయితోనైనా పెళ్ళైన అబ్బాయితోనైనా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. మైనారిటీ తీరిన తర్వాత అని కోర్టులే తీర్పులు ఇచ్చిన తర్వాత ఈ భరణాలు, ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకుంటారు?